హలో ఫ్రెండ్స్, ఆల్రెడీ మొన్న కటింగ్ వీడియో చూసారు కదా. నార్మల్ బ్లౌజు ఇది స్టిచ్చింగ్ వీడియో. సో నడుం బెల్ట్ కోసం ఇవి 2 పీసెస్ ఉంటే వాటిని జాయిన్ చేసేసుకొని ఒక పక్క ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకున్నాను. నెక్స్ట్ దీనికి ఇలా జాయిన్ చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నాను. కుట్టు వేసుకుంటూ రావాలి. సో ఇలా చూసారు కదా, ఒక్క పావు ఇంచు వెడల్పుతో ఇలా కుట్టు వేసేసాక దీనిని ఇలా ఫోల్డ్ చేసేసి దీని మీద మనం కుట్టిన ముక్క మీద కుట్టు వేయాలి. బ్లౌజ్ పీస్ మీద కుట్టు రాకుండా ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి ఎండింగ్ వరకు. ఇలా వేస్తారు కదా, ఇలా ఫోల్డ్ చేసేసుకుంటాం లోపలికి. ఇలా నీట్గా అనుకుంటే సో ఇది బ్యాక్ పార్ట్. సో ఇప్పుడు హ్యాండ్స్ అనేది కొంచెం ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటాం, ఎందుకంటే ఇవి చేతి పని ఇస్తున్నాం కదా. సో ఎలా కుట్టు వేస్తున్నానో చూడండి. ఇలా సన్నగా ఒక పావు ఇంచుతో నెక్స్ట్ ఇక్కడ అనేది బ్యాక్ సైడ్ కాబట్టి ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా, ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది. అందుకే ఇక్కడ మనం స్టార్టింగ్ ఇక్కడ బ్యాక్ సైడ్ పార్ట్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ పార్ట్తో కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. 2 హ్యాండ్స్ ఎటు వేయాలనేది ప్రాపర్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇది కుట్టున్న సైడ్, ఇది కుట్టున్న సైడ్. టక్స్ చూసారా, ఫ్రంట్ ఇలా ఆపోజిట్గా పెట్టినప్పుడు 2 ఈక్వల్గా ఉండాలి. ఇలా ఇవి టక్స్ ఇచ్చుకున్నాను కదా, అదే గుర్తు మనకి. సో హ్యాండ్స్ జాయింట్ కూడా అయిపోయింది. సో ఇవి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా పెట్టుకున్నానో ఆల్రెడీ మొన్న చెప్పాను కదా. ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ అండ్ మధ్యలో 1.5 ఇంచ్ తీసుకొని పైన హైట్ 2.5 ఇంచెస్ తీసుకుంటాను. సో ఇక్కడ కూడా 2.5 ఇంచెస్. సో ఇక్కడ సర్కిల్ ఎలా వస్తుంది అనేది చూసుకొని ఆ ఇంచెస్ అనేది యాడ్ చేసుకుంటాం. చూసారా, పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ సర్కిల్ అనేది, ఇంచెస్ డిఫరెన్స్ అనేది. సో ముందు ఈ 2 ఇలా పెట్టుకొని ఈ 2 కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి, లేకపోతే ఇలా పెడితే డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ముందు ప్రాపర్గా ఈ రెండింటిని సెట్ చేసుకొని ఇలా మార్క్ చేసుకొని ఎలా స్టిచ్ చేస్తానో చూడండి. ఇలా 2.5 ఇంచెస్ దగ్గర పైకి వేసుకొని ఇది చంక సైడ్ ఉంది కదా, చంక సైడ్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. బయటికి కనపడకుండా ఉంటుంది, అప్పుడు నీట్గా వస్తుంది. సో అలా చంక సైడ్ పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ నేను అనేది దీన్ని ఇలా హాఫ్ పెట్టేసి ఇచ్చేస్తాను. నాకు ప్రాపర్గానే వస్తుంది ఇలా పెట్టడం వల్ల. సో ఇక్కడ కూడా ఒక్క పావు ఇంచు ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసుకుని ఉంటుంది కదా, 2.5 ఇంచెస్కి సైజుని బట్టి ఇంచెస్ అనేది తగ్గించడం పెంచుకోవడం చేసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కొంచెమే వేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఎలా పెడతామంటే, ఇది ఉంది కదండి ఫస్ట్ వేసిన టక్స్, దాన్ని పట్టుకొని ఇలా లాగినప్పుడు కరెక్ట్ పాయింట్ ఎక్కడైతే వస్తుందో అలా పెట్టేసుకొని పెడితే కరెక్ట్గా వస్తుంది మనకి. ఇలా ఎక్స్ట్రా ఉంచాలి. ఇక్కడ వేసేటప్పుడు చివర్లో కట్ చేయకుండా ఎక్స్ట్రా అనేది దారాలు ఉంచాలి లాగకుండా. సో చూసారు కదా, షేప్ నార్మల్ బ్లౌజ్ అయినా ఎలా పర్ఫెక్ట్గా కనపడుతుందో ఈ షేప్ అనేది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నార్మల్ బ్లౌజ్ అయినా సరే ఎలా నించుందో ఇక్కడ మనం వేసుకునే టక్స్ని బట్టి అలా నించుంటుంది. సో నేను చెప్పినట్టుగా ప్రాపర్గా కుట్టేస్తే మార్క్ పెట్టుకొని కరెక్ట్గా అలా నించుంటుంది. నెక్స్ట్ వీటికి షేప్ బెల్ట్ అనేది ఎలా యాడ్ చేస్తానో చూసేయండి.
సో షేప్ బెల్ట్ అనేది ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకు ఎక్కడ జాయింట్లు వేసుకోవాల్సిన యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాపర్గానే 2 ముక్కలు కలిపి జాయింట్ లాగే వచ్చేసింది. సో కుట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది ఇలా ఫ్రంట్ సైడ్ మంచి సైడ్ పెట్టేసుకొని ఈ ముక్కని ఇలా పెట్టేసుకొని ఒక్క పావించుతో ఇలా కుట్లేసుకుని రావాలి. చూడండి సో నెక్స్ట్ దీన్ని లోపల సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసి దీని మీద ఇలా కుట్లేసుకుని రావాలి. ఇలా నీట్గా సర్వ్ చేసుకుంటూ కుట్టేటప్పుడు నీట్గా సర్వ్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. అప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పైన కూడా ఇక్కడ లేకుండా ఉండటానికి ఒక్క ఇంచు గ్యాప్తో అలా ఇంకొక కుట్టేసుకొని రావాలి. చిన్నగా లైట్గా ఎక్స్ట్రా ఉంది కదా అది కట్ చేసుకుంటే. సో చూసారు కదా షేప్ బెల్ట్ అలా జాయిన్ చేసేసాను. ఒక్క కుట్టు కూడా ఇక్కడ కనపడదండి కింద. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా వచ్చింది. సో నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇలానే యాడ్ చేసేస్తాను. సో చూసారు కదా ఇంకో వైపు కూడా షేప్ బెల్ట్ ఇలానే యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఉక్సులు కాజాలు వేసేసాను. ఆల్రెడీ ఇంకొక ప్రీవియస్ వీడియోలో నేను పోస్ట్ చేశాను ఉక్సులు కాజాలు ఎలా వేయాలో. సో అది ఫాలో అవ్వండి, అర్థమైపోతుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేయటం ఎలా జాయిన్ చేస్తున్నానో చూడండి. ఇక్కడే మెయిన్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. సో అది ఫాలో అవుతే మీకు భుజాలు జారకుండా చాలా నీట్గా అందంగా వస్తుంది బ్లౌజ్ అనేది దిద్దినట్టుగా. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింట్ ఎలా చేస్తున్నారో చూడండి. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ ఎలా జాయిన్ చేస్తున్నారో చూడండి. సో నెక్ సైడ్ కొంచెం ఒక 2 ఇంచెస్ అనేది ఇలా కిందకి దించాలి క్రాస్గా. అప్పుడే మనకి మెడలు జారకుండా ఉంటాయి. అలా 2 కుట్లు వేసేసుకోవాలి. సో చూసారు కదా ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఇలా స్టార్ట్ అయ్యి ఇలా డౌన్ వస్తుంది. అలా ఇవ్వనట్టు కొంచెం ఇవ్వాలి. స్టార్టింగ్ అనేది ఇలా స్టార్ట్ చేసేసి నెక్స్ట్ సైడ్ వచ్చేటప్పుడు ఇలా కిందకి దిగాలి. సో చూసారు కదా షోల్డర్ జారకుండా ఉండాలంటే మెడ సైడు ఇలా డౌన్ అనేది ఇచ్చుకుంటే షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. మనకి ఏ బ్లౌజ్ వాళ్ళకైనా ఇదే పద్ధతిలో ఫాలో అయితే భుజాలు జారకుండా నీట్గా వస్తుంది. సో ఇప్పుడు హ్యాండ్స్ జాయినింగ్. సో ఇది చూసారు కదా ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఉంది. సో మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఈ కుట్టు లోపల సైడ్ ఉండేలాగా హ్యాండ్కి లోతు తీసాము కదా అది ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని హ్యాండ్ అనేది ఎప్పుడు మొత్తం ఒకేలా జాయిన్ చేయకూడదు. సగం షోల్డర్ నుంచి మాత్రమే జాయిన్ చేసుకుంటూ రావాలి. అలా అయితేనే మనకి కరెక్ట్గా వస్తుంది. ఒక్క పావించు ఇలా జరుపుకుంటూ నిదానంగా ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే పావించు పద్ధతిలో కరెక్ట్గా రావాలి. అప్పుడే మనకి కరెక్ట్గా ఎక్కడ తిప్పులు లేకుండా అద్దినట్లుగా వస్తుంది బ్లౌజ్. సో అలాగే ఇంకో సైడ్ కూడా ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి. సో
సో హ్యాండ్స్ జాయిన్ చేయడం చూపించాను కదండి. హ్యాండ్స్ జాయింట్స్ దగ్గర ఎప్పుడైనా సరే డబల్ కుట్టు 2 కుట్లు వేసుకోవాలి, కుట్టు మీద కుట్టు. అప్పుడే కొంచెం పిగలకుండా త్వరగా చినిగిపోకుండా ఉంటాయి. సో నెక్స్ట్ జాయింట్స్ కోసం ఎలా మార్క్ చేసుకుంటానో చూడండి. ఇది మెయిన్ కటింగ్ వీడియో కంటే ఎక్కువ స్టిచ్చింగ్ వీడియో. జాయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా జాయిన్ చేస్తున్నానో చూడండి, మార్కింగ్ ఎలా చేసుకుంటున్నానో. సో ఇక్కడి నుంచి ఇక్కడికి అనేది మనకి అసలు వచ్చింది. సో టక్స్ కోసం 1 ఇంచ్ అనేది మనం వదిలేసాం కదా, అది కూడా ఇప్పుడు నేను జాయిన్ మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక నేను టక్స్ వేస్తాను, అప్పుడే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. సో ఈ 1 ఇంచ్ టక్స్ కోసం వదిలేసి సో ఇక్కడ నేను అసలు జాయిన్ మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది ఇలా పెట్టేసుకొని సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఉక్సులు పట్టి కాజాలు పట్టి దేనికి దానికి సపరేట్గా మనం మార్కింగ్ అనేది చేసుకుంటేనే మనకి ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే వస్తుంది కరెక్ట్గా. సో ఇది ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఎక్కడి నుంచి ఇలా ఉంది, ఇక్కడ వరకు మార్కింగ్ ఉంది. సో అక్కడికి డాట్ పెట్టేసుకున్నాను, చూసారు కదా. సో ఇలా డాట్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కాజాల పట్టి, ఇది కాజాల పట్టి. దీనికి కూడా ఈ కాజాలు ఎక్కడి నుంచి ఇక్కడ వరకు వదిలేసి ఆ కాజాల పట్టి నుంచి ఎక్కడ వరకు అయితే మనకు కుట్టుందో అక్కడికి ఒక మార్క్ చేసేసుకోవాలి. అలా మాత్రమే మార్కింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్స్ ఆల్రెడీ మనం వదిలేసుకున్నాం కదా ఖర్చు కోసం. ఇది చేతి పని చేయాలి కాబట్టి ఎంత వదులుకున్నామో అంత అనేది ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ ఎంత వరకు ఉందో అలా కరెక్ట్గా అక్కడ ఒక మార్క్ చేసేసుకోగానే కుట్టు వేసేసుకుంటూ రావాలి. నెక్స్ట్ చంక చూసారా, ఏ పార్ట్కి ఆ పార్టే నేను హ్యాండ్ కానీ ఫ్రంట్ చంక పార్ట్ కానీ జాయిన్ చేస్తాను. ఇది ఉక్సులు పట్టి కాజాల పట్టి దగ్గర కదా, ఇది కాజాల పట్టి. సో దీని చంక ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని ఇలా చూసుకొని లాగి పట్టుకోవాలి 2 పీసులు అనేది. సో ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా, అక్కడ ఒక మార్క్ చేసుకున్నాను నేను. సో ఇలా పర్ఫెక్ట్గా పెట్టుకొని బ్యాక్ సైడ్ కరెక్ట్గా కవర్ చేసుకుంటూ 2 ఇలా వచ్చేలాగా మార్కింగ్ అనేది ఇక్కడ చేసుకున్నాను కదా, ఇలా వచ్చేలాగా. కింద కూడా చూడండి, కిందకు ఆల్రెడీ చెప్పాను కదా ఏ పార్ట్కి ఆ పార్ట్ డ్రా చేసుకున్నాను. మార్క్ చేసుకున్న దాని మీద రెండింటిని కలిపి ఇలా పిన్ చేసేసుకుంటే కదలకుండా కరెక్ట్గా వస్తుంది కుట్టు మనకి. ఇలా దగ్గరకు వచ్చేటప్పుడు తీసేసి సో ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ సెకండ్ పార్ట్కి కూడా హ్యాండ్ చంక యాస్టీజ్గా పెట్టుకొని కింద పిన్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా దేనికి దానికి మార్కింగ్ పెట్టేసుకొని ఇలా 3 స్టిచ్చెస్ వేసేసి ఎక్స్ట్రా జాయింట్స్ అనేది ఎక్స్ట్రా అనే ముక్కలు అనేది కట్ చేసేసుకోవాలి. సో 2 సైడ్లో ఇలా దేనికి దానికి మార్కింగ్ చేసుకొని జాయింట్లు పెట్టేసుకుంటే కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. సో నెక్స్ట్ టక్స్ ఎలా వేసుకున్నా చూడండి. సో ఈ 2 హాఫ్, సో ఇలా హాఫ్ చేసేసుకున్నాక ఇక్కడ ఒక మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇలా హాఫ్ రావాలి ఇక్కడ నుంచి. సో ఇక్కడ అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని పెట్టుకొని 4 ఇంచెస్ టక్స్ కోసం నేను 4 ఇంచెస్ వాడుతున్నాను. వెనక లేవకుండా ఉండటం కోసం ఇలా 4 ఇంచెస్ వాడితే కరెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చాక ఇలా కొంచెం ఖర్చు వదిలేయాలి. సో ఇక్కడ నుంచి లావుగా ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంకా సన్నగా వేసుకోవచ్చు. నేను కొంచెం పెట్టాను ఎందుకంటే బాగా లేవకుండా ఉంటాయి, సన్న బ్లౌజులు కదా, సన్న వాళ్ళ సైజులు. సో ఇలా పెట్టడం వల్ల కరెక్ట్గా ఉంటుంది.
చూడండి ఇక్కడ ఏమి రాకుండా ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇంకొక సైడ్ సేమ్ ఇలానే 4 ఇంచెస్ ఇలా పెట్టడం వల్ల కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్. సో చూసారు కదా, ఇది కాజాల పట్టి. చూడండి, కాజాల పట్టికి కాజాల పట్టి స్టార్టింగ్ మార్క్ నుంచి చూడండి ఎండింగ్ మార్క్. ఇది ఉక్సుల పట్టి. చూసారా, ఇలా దేనికి దానికి సపరేట్గా చూసుకుంటేనే మనం కుట్టిన బ్లౌజ్ కరెక్ట్గా వచ్చినట్టు అర్థము. ఇలా పెట్టుకుంటేనే మనది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వస్తుంది. నెక్స్ట్ మిగిలి ఉన్న ముక్కలు ఉంటాయి కదండి, దాన్ని ఇక్కడ మెడ ముక్కలు వేసేస్తే సరిపోతుంది. క్రాస్ పీసెస్ తీసుకొని జాయిన్ చేసేసుకొని, మనకి లాంగ్ పీస్ అనేది రాదు కదండి ముక్కలో, సో క్రాస్ పీసెస్ తీసుకొని జాయిన్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా మెడ ముక్కలు వేసేస్తే ఈ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మెయిన్ ఎక్కడ ఉంటుంది, మనకి జాయింట్స్ దగ్గర ఉంటుంది. సో మీకు నచ్చినట్లయితే నా వీడియో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ని పెడతాను నేను. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.